హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేనైతే ఇంతకుముందు చిన్న పిల్లల కోసమైతే చికెన్ ఎలా చేయాలో చూపించాను కదా! ఇప్పుడైతే మా కోసం పెద్దవాళ్ళ కోసమైతే చికెన్ మేము ఎలా చేసుకుంటామో చూపిస్తానండి. అది కూడా నేను ఆంధ్ర స్టైల్‌లో చేస్తున్నాను. అది కూడా విలేజ్ స్టైల్‌లో చేస్తున్నానండి. ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న వాటితో అయితే చేస్తున్నాను. సో, నేను కొంచెం చికెన్ ఎక్కువైతే చేస్తానండి. ఒక 2 కేజీస్ దాకా చేస్తున్నాను. కాబట్టి నేను కొంచెం పెద్ద పాత్ర అయితే తీసుకున్నాను. ఓకే. స్టవ్ ఆన్ చేశానండి. తర్వాత పాత్ర పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ వేశాను. ఆయిల్ వేగిన తర్వాత నేను ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 చెక్క, ఒక 4 లవంగాలైతే వేసుకొని ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత అయితే నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోనండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అయితే నేను చికెన్ అయితే బాగా కడిగి పెట్టాను. నేనైతే బాగా కడిగిన చికెన్‌ని అందులోకి వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేశానండి. అలా ఫ్రై చేసిన తర్వాత అయితే కాసేపు కొంచెం ఉప్పైతే వేశాను. ఉప్పు వేసిన అది నేను రాళ్ళ ఉప్పైతే వేశానండి. రాళ్ళ ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందంట. అలాగే కొంచెం పసుపైతే వేశానండి. పసుపు వేసిన తర్వాత బాగా కలబెట్టాను. బాగా కలబెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే మగ్గనిచ్చానండి. ఎందుకంటే ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టాలి. సో, పసుపైతే నేను ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటానండి. పసుపు, చికెన్ మసాలా, ఈ గరం మసాలా అవి నేను ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాను. బానే ఉంటుందండి టేస్ట్ అయితే. నేను ఇంట్లో అయితే చేసుకోలేదు. సో, అలా కలిపిన తర్వాత నేను మూత పెట్టి కాసేపైతే పక్కన పెట్టానండి. తర్వాత మూత తీసి చూసి తర్వాత ఒకసారి కలబెట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా కలపాలండి. బాగా కలిపి మూత పెట్టి నేను కాసేపు ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాను. చికెన్ పులుసులోకైతే మా హస్బెండ్ సంగటైతే చేయమన్నారండి. రాగి సంగటి. అది కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను మా స్టైల్‌లో. సంగటి, చికెన్ కాంబినేషన్ అయితే బాగుంటుందంట. చూడండి, వాటర్ సెపరేట్ అవుతోంది. ముక్క కూడా ఉడుకుతుంది. ముక్క ఒక 70% ఉడుకుతుందండి. నాకేమీ వంటలు బాగా రావండి. ఏదో నాకొచ్చిన దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అలా మూత తీసి కలుపుతూ అలా ఉడికించుకోవాలండి చికెన్‌ను. తర్వాత మనం ఈ చికెన్‌లోకి వేయడానికేసి మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఇందులోకి ఏం వేయాలంటే నేను ఏం తీసుకున్నానంటే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి ఒక ఆనియన్, కట్ చేసిన ఒక ఆనియను, అలాగే కొంచెము కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక టొమాటో, కొంచెం పచ్చి కొబ్బరినైతే తీసుకున్నానండి నేను. ఫ్రెష్‌గా అయితే కొబ్బరిని తీసుకున్నాను. అలాగే పుదీనా కూడా ఫ్రెష్‌గానే తీసుకున్నాను. తర్వాత కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసి నేనైతే మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా పేస్ట్ అయితే చేసుకున్నానండి. ఇవన్నీ వేస్తేనే చికెన్‌కు మంచి ఫ్లేవర్ వస్తుంది. సో, ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత నేను అలా ఉడుకుతున్న చికెన్‌లోకైతే నేను ఈ మిశ్రమాన్ని వేసేసాను. అలా వేసి బాగా కలిపైతే పెట్టానండి. అలా ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో మనకు గ్రేవీని బట్టి మనకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత వాటర్ పోసుకొని అయితే నేను పెట్టాను. అయితే ఈరోజు గ్రేవీ కొంచెం ఎక్కువగానే పెట్టానండి. ఎందుకంటే సంగటికి, చపాతీకి, దోసకి ఇలా ఎక్కువ గ్రేవీతో చేస్తే చాలా బాగుంటుంది. ఇలా మసాలా అంతా ఉడికిన తర్వాత అయితే నేను మూత పెట్టి కాసేపు ఉడికించానండి. అప్పుడు కూడా వాటర్ సెపరేట్ అవ్వాలి. ఇలా ఉడుకుతున్న చికెన్‌లోకి అయితే నేనైతే కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేశాను. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. సంగటికైతే చాలా బాగుంది. ఒక పక్క చికెన్ ఉడుకుతూ ఉందండి. నేనైతే ఇంకో పక్క సంగటికైతే ఒక పాత్రలో నేను రైస్ కొంచెం తీసుకొని వాటిని కడిగేసి ఇలా స్టవ్ మీద అయితే ఉడికిస్తున్నాను. రైస్ కొంచెమే తీసుకున్నానండి నేను. ఎందుకంటే రాగి పిండి వేస్తాం కాబట్టి నేను రైస్ కొంచెమే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, చికెన్ అయితే ఉడుకుతోంది. మంచి స్మెల్ అయితే వస్తోందండి. మేమైతే ఇలానే చేసుకుంటాం. మేము మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మాకందరికీ కావాలి కాబట్టి నేనైతే కొంచెం గ్రేవీ ఎక్కువే పెట్టి చేస్తానండి. ఒక పక్క అయితే చికెన్ అయిపోతుంది. ఇంకో పక్క అయితే నేను సంగటి పెట్టానండి. చికెన్ అయితే నేను ఇంకా గ్రేవీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా చూసి నేను చికెన్ అయితే ఆపేస్తున్నాను. సో, ఇంకైతే సంగటి ఎలా చేయాలో చూపిస్తానండి. చికెన్ పులుసు అయితే చాలా బాగా వచ్చింది ఈసారి. సంగటికి కూడా ఇక్కడ బియ్యం అయితే ఉడుకుతూ ఉన్నాయండి. బియ్యం కూడా అన్నంలాగా ఉడికిపోవాలి బాగా. సంగటిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. కొంచెం రైస్ ఎక్కువ వేసుకుంటారు కొంతమంది. కొంతమంది రైస్ తక్కువ వేసుకొని పిండి ఎక్కువ వేసుకుంటారు. కొంతమంది అసలు రైసే వేసుకోకుండా ఈ పిండి ఒక్కటే వేసుకొని అయితే చేస్తారండి. అయితే 50 రైస్ వేసుకుంటాము. ఒక 50% అయితే మేము పిండి వేసుకొని అయితే చేస్తాము. చికెన్ అయితే ఇంకా దించేసానండి. ఇక్కడ సంగటికి కూడా రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఉడికేసిందండి. ఆ ఉడికే స్టేజ్‌లో బియ్యం అంతా బాగా ఉడికింది కాబట్టి ఇలా ఉడికే స్టేజ్‌లో అయితే రాగి పిండిని వెయ్యాలి. రాగి పిండి అయితే రాగుల్ని మిషన్‌కి వేసుకొస్తే రాగి పిండి వస్తుంది. రాగి పిండి అయితే వేసి ఒక 10 మినిట్స్ అయితే నేను మూత పెట్టాను. చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. సో, చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి మా ఆయన అయితే ఇంకా అవ్వలేదా అంటున్నాడు సంగటి.
సో సంగటి కూడా ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చిందండి. ఇప్పుడైతే నేను పిండి వేస్తున్నాను, రాగిపిండి. రాగిపిండి వేసిన తర్వాత అయితే నేను మూత పెట్టానండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను. అలా మూత తీసిన తర్వాత సంగటి కోసమే ఒక కట్ట అయితే తయారు చేసింటారు. దాంతో అయితే ఇలా బాగా కలపాలండి. బాగా ఉండలు లేకుండా సంగటి బాగా రైసు పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసి కాసేపు సిమ్లో ఉడకబెట్టాలండి. ఇలా ఉడకబెట్టిన తర్వాత అయితే నేను ఒక హాట్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోనండి. ఈ సంగటి ఎత్తి వేయడానికైతే ఒక చిన్న రేకులాగా ఒకటైతే ఉంటుంది. దాంతో అయితే మేము ఇది తీసి ప్లేట్లో వేసుకుని అయితే సంగటి చేస్తాము. సో ఇలా అయితే మేము సంగటి అయితే చేసుకుంటామండి. ఇప్పుడైతే సంగటి అయితే బాగా ఉడికింది. సంగటి మనకి బాగా ఉడికిందా లేదని ఎలా తెలుసుకోవాలంటే చన్నీళ్ళలో చేయి పెట్టి ఆ చేతిని మనం దాన్ని అంటి చూస్తే మన చేయికి అంటుకోకూడదు. అలా అంటుకోలేదంటే సంగటి బాగా ఉడికిందని అర్థమైందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అది కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి. కొంతమంది ముద్దలైతే చేసుకుంటారు, కొంతమంది అలాగే కూడా వేసుకొని తినేస్తారు. మేమైతే ముద్దలు చేసుకొని తింటామండి. మా ఇంట్లో అయితే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఒక 8 ముద్దలు చేశానండి. ఇంకొకటి ఎక్స్ట్రా మా కుక్కకైతే ఒకటి ఎక్స్ట్రా చేశాను. టోటల్ 9 ముద్దలు అయితే చేశానండి నేను సంగటి అయితే. చాలా బాగా వచ్చింది సంగటి, చికెన్ పులుసు. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా అయితే మా డిన్నరు చికెన్ పులుసు రాగి ముద్దతో అయితే కంప్లీట్ అయిందండి. లాస్ట్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఎక్కువ కర్ణాటకలో అయితే ఈ చికెన్ను ఈ సంగటి అయితే బాగా తింటారు. సో మా ఆయన అయితే ఇక్కడ వేసుకున్నాడండి చికెన్ సంగటి బాగుందన్నాడు.